నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జిల్లాల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలన్న ప్రధాని మోదీ. కేంద్రం రాష్ట్రాలు సమన్వయంతో సాగాలని నీతి ఆయోగ్ భేటీలో పిలుపు. ప్రత్యేక హోదాతోనే ఏపీలో పారిశ్రామికాభివృద్ధి సాధ్యమన్న సీఎం. పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలని వినతి. 2743 పంచాయతీల్లో రేపే పోలింగ్. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పల్లెపోరు చివరకు చేరిన తగ్గని ఉద్రిక్తతలు. పలు చోట్ల దాడులు, గొడవలు. ల్యాండింగ్ సమయంలో స్తంభాన్ని తాకిన విమానం రెక్క. గన్నవరం విమానాశ్రయంలో ఘటన. ప్రయాణికులు సురక్షితం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయి పాదయాత్ర. ఢిల్లీలోనూ రాష్ట్రంలోనూ పోరు కొనసాగిస్తామన్న వైకాపా నేతలు. మరింత భగ్గుమన్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు. నియంత్రణ కేంద్రం చేతుల్లో లేదన్న నిర్మలా సీతారామన్. దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దగ్గరగా కలిసి సాగాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ప్రధాని పోటీతో కూడిన సహకార సమాఖ్య స్ఫూర్తి రాష్ట్రాల మధ్యే కాకుండా జిల్లాల స్థాయిలో కూడా ఉండాలని ఆకాంక్షించారు. భారత్లో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు పురాతన చట్టాలను రద్దు చేయాలని ప్రధాని గట్టిగా నొక్కి చెప్పారు. వంట నూనెల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దానికి సంబంధించిన పంటలను పండించే దిశగా రైతులకు దిశానిర్దేశం చేయాలని మోదీ సూచించారు. देश की प्रगति का आधार है कि केंद्र और राज्य साथ मिलकर के आगे बढ़े, कोऑपरेटिव फेडरलिज्म को और अधिक सार्थक बनाना, और यही नहीं, हमें प्रयत्न पूर्वक कॉम्पिटिटिव कोऑपरेटिव फेडरलिज्म को न सिर्फ राज्यों के बीच डिस्ट्रिक्ट तक ले जाना है, ताकि विकास की स्पर्धा निरंतर चलती रहे, विकास ये प्राइम एजेंडा बना रहे, देश को नई ऊंचाई पर ले जाने की स्पर्धा कैसे बढ़े, ये मंथन करने के लिए कि इस समिट में उस पर बल दिया जाएगा। हमने कोरोना कालखंड में देखा है कि कैसे अब राज्य और केंद्र सरकार ने मिलकर काम किया, सफल हुआ। ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని కోరారు. పోలవరం విషయంలో సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని విన్నవించారు. పారిశ్రామిక ఉత్పత్తి రంగానికి 5 అంశాలు అవరోధాలుగా మారాయని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. వర్చువల్ విధానంలో జరిగిన నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన పలు అంశాల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో సేవలు, ఆరోగ్యం, పౌష్టికాహారం అంశాలపై సమావేశంలో చర్చించారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకున్న అవకాశాల్ని పరిశీలించాలని సీఎం కేంద్రానికి సూచించారు. భారత్ ను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలన్నారు. రుణాలపై అధిక వడ్డీల భారం, అధిక విద్యుత్ ఖర్చులు, భూసేకరణ ఆలస్యం, అనుమతుల మంజూరులో సంక్లిష్టత, కార్మిక నిబంధనలు పరిశ్రమలకు ప్రతిబంధకంగా ఉన్నాయని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై ఏడాదికి 10 నుంచి 11% వడ్డీల్ని చెల్లించాల్సి వస్తోందని గుర్తు చేశారు. తయారీ రంగం అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3% మించడం లేదని చెప్పారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధిలో ముందుకు దూసుకెడతామని నీతి ఆయోగ్ దృష్టికి తెచ్చారు. So despite my state's commitment to provide a business-friendly environment, sir, the industrialization in my state is yet to gain the required growth momentum, sir. So this is due to several constraints resulting from the unjust and inequitable bifurcation of the erstwhile state of Andhra Pradesh, sir. So the bifurcation which resulted in my state being deprived of Tier 1 city infrastructure, employment opportunities, and financial resources, sir. So rapid industrialization in my state is possible if only special category status is accorded, sir. This was a commitment made
on the floor of the Parliament and was a precondition to the bifurcation, sir. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 5 రకాల చర్యల్ని చేపట్టాల్సి ఉంటుందన్న సీఎం జగన్ పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్ని రైతులకు అందుబాటులో తీసుకురావాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అన్నదాతలకు అండగా ఉండేందుకు రాష్ట్రంలో 10,731 రైతు భరోసా కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో జలవనరుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని సీఎం విజ్ఞప్తి చేశారు. So specific to my state, sir, to provide sustainable irrigation, I would like to humbly request your support for quick approval of revised cost estimates and timely completion of the Polavaram irrigation project, sir. Declared as a national project, the project is regarded as my state's lifeline, and the completion of the same would contribute significantly to the increase in irrigated area in my state, sir. విద్యుత్ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు సంప్రదాయేతర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో ఉన్న సౌరశక్తిని పరిగణలోకి తీసుకుంటే 30 ఏళ్ల కాలానికి యూనిట్కు ₹2.48 చొప్పున విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. రివర్స్ పంపింగ్ టెక్నాలజీ ద్వారా మరో 33,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రివర్స్ పంపింగ్ టెక్నాలజీ విషయంలో జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకురావాలని ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య రంగంలో గ్రామాల్లో 10,000కు పైగా విలేజ్ క్లినిక్స్ ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. కొత్తగా నిర్మించనున్న 13 వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేయాలని ప్రధానిని సీఎం కోరారు. భారత్ నెట్ ప్రాజెక్టు దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరి విడత పల్లెపోరు ఆదివారం జరగనుంది. మొత్తం 2,743 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో భారీ బందోబస్తు చేశారు. పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కు సర్వం సిద్దమైంది. ఆదివారం ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరగనున్న పోలింగ్ కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,299 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా 554 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,743 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 రెవెన్యూ డివిజన్లలోని 161 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 6,000కు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్ని గుర్తించిన అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ కు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. నరసన్నపేట మండలంలో పోలింగ్ సిబ్బంది గైర్హాజరుతో అధికారులు కొంత ఇబ్బంది పడ్డారు. రిజర్వ్ సిబ్బంది కూడా రాకపోవడం వల్ల ఉపాధ్యాయుల్ని నియమించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ పరిధిలోని ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన మండలాల్లో జరగనున్న ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది ఆయా గ్రామాలకు చేరుకున్నారు. రావులపాలెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధికారులు పోలింగ్ సిబ్బందికి సామాగ్రి అందజేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల, ఉయ్యూరులో పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. నూజివీడు డివిజన్లో ఎన్నికల ఏర్పాట్లను ఎస్పీ రవీంద్రబాబు పరిశీలించారు. గుంటూరు డివిజన్ పరిధిలోని 239 పంచాయతీల్లో జరగనున్న ఎన్నికలకు పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోని 79 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు జిల్లాలో అకాల వర్షం ఎన్నికల సిబ్బందికి కొంత ఇబ్బంది కలిగించింది. కోవూరులో బ్యాలెట్ పెట్టెలు తడిచిపోయాయి. బ్యాలెట్ పత్రాలు తడవకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై శ్రీకాళహస్తిలో తిరుపతి అర్బన్ ఎస్పీ సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించారు. అనంతపురం జిల్లా పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 13 మండలాల్లోని 184 పంచాయతీల్లో ఒక్కచోట కూడా ఏకగ్రీవం కాకపోవడం వల్ల అన్ని చోట్ల పోలింగ్ జరగనుంది. కర్నూలు, కడప జిల్లాల్లోనూ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కడప జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో తుది దశలో పోలింగ్ జరగనుంది.
పంచాయతీ పోరు ఆఖరి దశకు చేరుకున్నా రాష్ట్రంలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. పల్లెపోరు దృష్ట్యా పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఓ వర్గం సభ్యులు మరో వర్గంపై దాడులు చేస్తున్నారు. పోలీసులు సైతం బెదిరిస్తున్నారంటూ ఓ పంచాయతీ అభ్యర్థి భర్త ఆవేదన చెందటం పరిస్థితులకు అద్దం పడుతోంది. పల్లెపోరు ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలోనూ రాష్ట్రంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడులో సర్పంచ్ అభ్యర్థి ఏడుకొండల ఇంటిపై ప్రత్యర్థి వర్గీయులు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. 4వ విడత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో డబ్బులు పంచుతుండగా అడ్డుకునేందుకు యత్నించిన తమపై దాడి చేశారని బాధితులు వాపోయారు. ఏడో వార్డులో వైసీపీ నాయకులు డబ్బులు పంచడానికి వస్తే డబ్బులు పంచడానికి మేము అడ్డుకునేసరికి వాళ్ళు మా మీద రాళ్ళు దాడి చేశారు. పోలీసులు వచ్చిన మా మీదే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా ఎంతమందికి గాయాలైనాయి? ఒక 10 మందికి గాయాలైనాయి. సైనికులు వైసీపీ వాళ్ళు కావాలని చేశారు. నేను కాలేజీకి వెళ్తుంటే వాళ్ళు కావాలని నా మీద వేసారు. వాళ్ళకి అర్థమైపోయిన సిచ్యువేషన్ ఓడిపోతారని చెప్పి ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడులో ఈరోజు ఉదయం పూట 8 గంటలప్పుడు చిన్న విషయం మాట కలిగి పెట్టుకోవడం జరిగింది. పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ అయ్యి వాళ్ళందరూ డిస్పాచ్ చేశారు. చిత్తూరు జిల్లా వీకోటలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. సర్పంచ్ గా గెలిచిన వ్యక్తి మద్దతుదారులు తమను దూషించాడంటూ వేరే వర్గం వారు ఆందోళనకు దిగారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతునిచ్చిన అభ్యర్థికి ఓటేశావంటూ వైకాపా నేతలు దాడి చేశారని కడప జిల్లా రామాపురం మండలం పప్పిరెడ్డిగారిపల్లెవాసి సునీల్ ఆరోపించారు. అనంతపురం జిల్లా రొద్దం మండలం తుర్కలపట్నం పంచాయతీ ఎన్నికల్లో తన భార్య పోటీ చేస్తుండటంతో అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారంటూ భర్త నరేంద్రరెడ్డి ఆరోపించారు. గ్రామ పంచాయతీ వైసీపీ రెబల్గా బరిలో ఉన్నాం. నా భార్య లక్ష్మీదేవి నిన్న రాత్రి 9 గంటల ఇంకా నిన్న రద్దం స్టేషన్ తీసుకొని పోయినారు. నోటీస్ సర్వ్ చేసినారు. ఎలాంటి అల్లర్లు గొడవలు చేయకూడదు అది ఇది అని చెప్పేసి. ఆ నోటీస్ ఎట్లుందంటే నేనేదో ఇంతకుముందు కేసులు ఉన్నట్టు అది ఇది అన్నట్టు ఉంది. బట్ మా ముందు ఎటువంటి కేసులు ఏంటి ఇంతవరకు ఒక్కటి పెట్టి కేసు ఉండలేదు. కావాలనే ఉద్దేశంగానే నన్ను ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో దారుణం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన గంటా చంద్రకళ మరిది ప్రదీప్ కుమార్ పై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. బాధితుణ్ణి అమలాపురం కిమ్స్ కు తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఓటమిని తట్టుకోలేకపోయిన ప్రత్యర్థి వర్గం గెలిచిన అభ్యర్థికి చెందిన దుకాణాన్ని దగ్ధం చేసిన ఘటన విశాఖ జిల్లా పెదబైలు మండలం బొంగరం గ్రామంలో జరిగింది. దుకాణంలోని సామగ్రి, విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయని బాధితులు ఆరోపించారు. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనందున మొదట వారి పనిగా భావించినప్పటికీ ఆరా తీసేసరికి ప్రత్యర్థి వర్గం చేసినట్టు తెలిసిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కాజీపేటలో పంచాయతీ ఎన్నికల అనంతరం ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై 2 వైపుల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘర్షణ జరిగిన కాజీపేట గ్రామాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు వెంకట చిరంజీవి నాగ్ పరిశీలించారు. గతేడాది మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నాయకులు, అధికారులు అడ్డుకున్నారంటూ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పులివెందుల, రాయచోటి, కమలాపురం, కడప, రాజంపేట నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు కలెక్టరేట్కు తరలివచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలుగుదేశం, భాజపాతో పాటు స్వతంత్ర అభ్యర్థులున్నారు. ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీ చేసిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికార పార్టీ వారు పోలీస్ ద్వారా మా నామినేషన్లు తిరస్కరింపజేసేటట్టుగా మా నుంచే సంతకాలు పెట్టుకున్నారు. ఇది కూడా ఎట్లా అంటే పోలీస్ స్టేషన్లో కూర్చొని విత్డ్రా ఫారాలు తెప్పించి సంతకాలు పెట్టించినారు. ఒకవేళ సంతకాలు పెట్టకపోతే మీ మీద అన్ని కేసులు పెడతాం, ఇబ్బంది పెడతామంటే ఎవరైనా గౌరవమైన వ్యక్తులు కేసుల కోసం ఏంది ఇది మన కర్మన అనే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన గౌరవ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వారు దీని మీద విచారించి తదుపరి మళ్ళా గుడిక పోటీలో పెడతామంటే పోటీలో ఉండేదానికి సిద్ధంగా ఉంది. అదే విషయాన్ని మేము చెప్పేదానికి వచ్చాము. ఇక్కడికి పులివెందుల ఎర్రబల్లె 1 ఎంపీటీసీకి
నామినేషన్ వేయడానికి ట్రై చేస్తే వాళ్ళు నా నామినేషన్ అడ్డుకోవడమే కాకుండా నేను వాళ్ళని పోయి అడిగాను అనమాట, నా నామినేషన్ ఎందుకు వేయనీయలేదు, నా కాన్స్టిట్యూషనల్ రైట్ ఎందుకు చేశారని చెప్తే నా మీద దొంగ కేసులు పెట్టి రిమాండ్కి పంపించారు. సిద్దివాటం మండలం మాది. ఎంపీటీసీగా నేను పోటీ చేశాను. పోటీ చేసిన కొద్ది రోజుల తర్వాత మామూలుగా ఇతరాలు ఉన్నప్పుడు ఆ రోజు వచ్చి మందు బాటలు పెట్టి మా ఇంట్లో, నేను ఇంట్లో లేని టైంలో వచ్చి పోలీసు వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళను వాళ్ళందరినీ బెదిరించి మామూలుగా ఎమ్మెల్యే తమ్ముడు మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులకు ఫోన్లు చేసి నన్ను ఎటైనా తీపించండి అతని చేతని వాళ్ళకి ఫోన్లు చేసి నన్ను పిలిపించుకొని అక్కడికి, నువ్వు తీస్తేనే కేసు తీసేస్తాం, లేకపోతే కేసు తీవం, కేసు అట్నే ఉంటుందని ఎస్ఐ గారు కూడా చెప్పారు. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి, చాలా దరిద్రమైన ప్రభుత్వం ఇది. ఇంత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎన్నడూ చూడలేని వ్యవస్థ ఇది. 5వ డివిజన్ నుంచి కార్పొరేషన్కి పోటీ చేశాను. నా అప్లికేషన్ ఇచ్చినప్పుడు నాది నో డ్యూ సర్టిఫికేట్ మీరు ఉండేది 14th డివిజన్లో, ఇచ్చిందేమో 5th డివిజన్లో ఉండే నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చినారంటే అక్కడ మా మామయ్య వల్ల ప్రాపర్టీ ఉంది, దానికి సంబంధించి ఇచ్చినాను నేను. మాది రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేసినామని కూడా చెప్పలేదు మాకు పోటీ చేసేదానికి కొంచెం అవకాశం కల్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు రాయచోట్లో 34 వార్డులు ఉన్నాయి. దాదాపుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ అక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. అక్కడ కొంతమందిని దౌర్జన్యంగా కొట్టడం జరిగింది, మరి కొంతమంది నామినేషన్ పత్రాలు చింపడం జరిగింది. వైసీపీ నాయకులు వచ్చి వారే ఫోర్జరీ సంతకాలు పెట్టి మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వీళ్ళని తిరస్కరించడం కూడా జరిగింది. గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. దోహా నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి స్తంభాన్ని తాకింది. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రెక్క దెబ్బతింది. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులున్నారు. త్రుటిలో తీవ్ర ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ను వదులుకునేందుకు సిద్ధంగా లేమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పోస్కో ప్రతినిధులకు సీఎం స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయసాయిరెడ్డి ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించిన యాత్ర ఉక్కు పరిశ్రమ మెయిన్ గేట్ వరకు సాగింది. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు సహా పాదయాత్రలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 1961లో ఈ యొక్క ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యం, ఎందరో గొప్ప వ్యక్తులు ప్రాణత్యాగాలు చేసి ఎందరో రైతులు భూముల్నిచ్చి ఈ యొక్క ఫ్యాక్టరీని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖపట్నం ఉక్కు RINL దీన్ని గత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఉద్యోగులు, రాజకీయ పక్షాలు అందరూ కూడా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ప్రైవేటీకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు అన్నటువంటిది ఎవరో పారిశ్రామికవేత్త వచ్చి ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి ఈ విశాఖపట్నం ఉక్కుని మనం వదులుకునేదానికి సిద్ధంగా లేము అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. విశాఖ ఉక్కు కోసం విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయడంపై తెలుగుదేశం నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరైనా ఉక్కు ఫ్యాక్టరీ జోలికొస్తే తరిమి కొడతామని సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. విశాఖలో తిష్టవేసి విజయసాయి చేసిన పాపాలు పాదయాత్రతో తీరవన్నారు. విశాఖ ఉక్కు కోసం అధికార పార్టీ నాయకులు కేంద్రం ముందు సాగిలపడటం కాకుండా పోరాటం ఏమైనా చేస్తారా అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. ఆంధ్ర బ్యాంక్ లాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కావడానికి ప్రధాన సూత్రధారి, మార్గదర్శి, మధ్యవర్తి ఒకరేనని మరో నేత వర్ల రామయ్య ఆరోపించారు. చేసేదంతా చేసి పాదయాత్రతో మభ్యపెట్టాలనుకుంటే సాధ్యపడదన్నారు.
పోలవరం ప్రాజెక్టు 2022 నాటికి పూర్తవుతుందని ప్రాజెక్టు డిజైన్ కమిటీ చైర్మన్ పాండ్యా విశ్వాసం వ్యక్తం చేశారు. పనులు సాగుతున్న తీరు సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పారు. గేట్ల బిగింపు, అమెరికా జాగ్రత్తలపై సూచనలు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆకృతులకు అనుమతులపై పాండ్యా నేతృత్వంలో డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ రాజమహేంద్రవరంలో సమావేశమైంది. ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులు, గుత్తేదారులతో చర్చించారు. ఎడమ స్పిల్ ఛానల్ పరిరక్షణపై ప్రధానంగా చర్చ సాగింది. We also had interactions from the spillway designs point of view, and we found that the small modifications may be necessary in the reservoir area. So those activities will now be taken up by the project. The project is currently going on well, and we hope that we will be able to complete all these planning works, etc., in time, and then achieve the completion dates of 2022. Works are going on well. There is no concern, immediate concern on that. But these are works which are of very large magnitude, and lot of interaction from various other disciplines are required. So those kind of course corrections are part of life in such large projects, and we keep on doing that at frequent intervals. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా లక్ష్మీపూర్ ప్రాణహిత వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను మహారాష్ట్ర సిరోంచకు చెందిన వారిగా గుర్తించారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న వేళ ఈ అంశంలో తమకు ఎలాంటి నియంత్రణ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్షిక బడ్జెట్పై చెన్నై సిటిజన్ ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆర్థిక మంత్రి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు సాంకేతికంగా చమురు కంపెనీల నియంత్రణలోనే ఉంటాయని వివరణ ఇచ్చారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించే అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. This is a very vexatious issue. It is a Mahabhayankar Dharma Sankat, and an issue in which no answer except for reducing the price will convince anyone. No minister can ever convince anybody. The production which is being predicted by the OPEC countries is also likely to come down, further aggravating the stress on price. Technically, the oil prices have been freed. Government has no control over it. It is the marketing companies which import the crude, refine it, then distribute it, put the cost for logistics and everything else. But it is a matter of fact that states and the center will have to sit together to see if there is a way in which we can come out. రాష్ట్రంలో పెట్రోల్ ధర 100 రూపాయల మార్కును అందుకుంది. గుంటూరు జిల్లాలో లీటర్ ప్రీమియం పెట్రోల్ 100 రూపాయల 13 పైసలకు చేరింది. సాధారణ పెట్రోల్ 96 రూపాయల 68 పైసలు, డీజిల్ 90 రూపాయల 28 పైసలకు పెరిగింది. విజయవాడలో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర 99 రూపాయల 93 పైసలకు చేరగా సాధారణ పెట్రోల్ 96 రూపాయల 48 పైసలు, డీజిల్ 90 రూపాయల 8 పైసలకు పెరిగింది. త్వరలోనే సాధారణ పెట్రోల్ సైతం లీటర్ 100 రూపాయలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో వస్తున్న మార్పులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు అధికంగా ఉండటమే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. పార్లమెంట్ సభ్యులంతా మాతృభాషను మరింతగా ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎంపీలకు లేఖ రాశారు. మాతృభాష మనిషి మనుగడకు ఆత్మ వంటిదని పేర్కొన్నారు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే ఆ భాషకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోతామని ఎంపీలకు రాసిన లేఖలో వివరించారు. పోటీతత్వం పేరుతో ఆంగ్ల భాషను తలకెత్తుకొని మాతృభాషను విస్మరించడం తప్పుడు సంకేతమని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేసిన వేళ మక్కల్నీది మయ్యం అధినేత నటుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్తో సమావేశమయ్యారు. చెన్నైలోని రజనీకాంత్ ఇంటికి వెళ్లిన కమల్ దాదాపు 30 నిమిషాలు ఆయనతో చర్చలు జరిపారు. కేవలం మర్యాదపూర్వకంగానే రజనీకాంత్తో కమల్ హాసన్ సమావేశమయ్యారని మక్కల్నీది మయ్యం ప్రకటించింది. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పేర్కొంది.